అలాగే వైస్ చైర్మన్ జి వెంకటాద్రి గారు, వైస్ చైర్మన్ ఎస్ భాషా గారు, అలాగే రామాంజనేయులు గారు, పాలకవర్గ సభ్యులు కృష్ణకుమార్ గారు, రమణయ్య గారు, బాలిగడ్డ రమణయ్య గారు, రొల్ల భాస్కర్ గారు, చింతా భాస్కర్ గారు, బీజేపీ మాగిజీ చంద్రశేఖర్ గారు, అలాగే మా మాజీ డైరెక్టర్ అసముద్దీన్ గారు, బ్యాంక్ సిఇఓ ఎం విజయభాస్కర్ గారు, వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే మా బ్యాంక్ సిబ్బంది అంతా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభవలసిందిగా జ్యోతి ప్రజలను చేయవలసిందిగా అధ్యక్షుల వారిని, పాలకవర్గ సభ్యుల్ని మరియు సిఇఓ గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. శ్రీరాములు గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. మహాజనసభ మీటింగ్ ఈ బ్యాంకులకి ఎందుకు ఈ మహాజనసభ మీటింగ్ జరుగుతుంటాం? ఈ బ్యాంకుకి ఎందుకు మహాజనసభ మీటింగ్ జరుపుకుంటామంటే, దాదాపు మన ఇంట్లో ఇప్పుడు నేటి కుటుంబ వ్యవస్థ మనం పోల్చుకుంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో సభ్యులంతా కూర్చొని మామూలుగా పంటలు రైతులు వ్యవస్థ అయితే అంతా కూర్చొని పండగ ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, పంట ఎలాగా మనం పంటకి వ్యవసాయం చేయాలంటే ఏమి మందులు కొనాలి, ఏమి వాడాలని చెప్పి కుటుంబ సభ్యులంతా ఉమ్మడి కుటుంబాలు ఆడ మగ పిల్ల పెద్ద అంతా కలిసి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబాలు పటిష్టంగా ఉండేవి. ఎందుకంటే ఏం చేయాలి అని అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు ఇంట్లో. కాబట్టి అప్పటి ఆ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. అదే మన భారతదేశానికి బలం ఉమ్మడి కుటుంబాలే. అలాగే అదే వ్యవస్థని ఈ సహకార రంగంలో కూడా మనం అమలుపరుస్తున్నాం. మన సభ్యులంతా కలిసి ప్రతి 6 నెలలకు ఒకసారి కలిసి ఇలా మహాజనసభ మీటింగ్ ఏర్పరచుకొని ఇలా ఏర్పరచడం వల్ల బ్యాంక్ యొక్క పురోగతి, స్థితిగతులు మరియు మీ ఏమైనా సలహాలు సూచనలు ఉంటే పాలకవర్గానికి, చైర్మన్కి మరియు మీరు ఏదైనా బ్యాంక్ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే దానికి మేము ఈ సభ ద్వారా మీకు తెలియజేయడం, ఇలా చేయడం వల్ల బ్యాంకు అభివృద్ధి పనిలో నడుస్తుంది. ఇది చాలా అత్యంత ముఖ్యమైన సమావేశాలు. ఇలాంటివి చేసుకోవడం బ్యాంకు ఆరోగ్యం పటిష్టంగా నిర్మాణానికి, బ్యాంకు యొక్క పటిష్టానికి ఇవి చాలా దోహదపడతాయి. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరంతా హాజరైనందుకు మరొక మారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం మా పాలకవర్గ సభ్యులు మొదలుపెట్టాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా కుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రజలే ప్రాణంగా, ఉద్యమాలే ఊపిరిగా, ఆశయాలే ఈటురాయిగా ప్రజాక్షేత్రంలో ప్రతినిత్యం పనిచేసే కుచ్చలపల్లి సుందరయ్య గారి స్ఫూర్తితో నిరంతరం ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న మా వామపక్ష మిత్రుడు జె రామాంజనేయులు గారిని ఈ సభకి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్. ఎప్పుడు విద్య ఉండే గురించి రామాంజనేయులు గారు ఆయన చెప్పినట్టుగా బ్యాంకు లోన్లు తీసుకోవడం కాదు, రికవరీలో కూడా చాలా ముందుండాలని చెప్పి ఆయన చక్కగా సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే మన అన్న నందమూరి కార్యక్రమాలు చెప్పినట్టుగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావించే నిత్యం ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న మా పాలకవర్గ సభ్యులు పి కృష్ణకుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.